ఆంధ్రప్రదేశ్‌లోని ఎంత భారీ అవినీతి జరిగిందంటే, ఆ భారీ అవినీతే కాదు, కోర్ట్‌ని ఏ విధంగా మోసం చేశారంటే, కోర్ట్‌నే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత మోసం చేసి డబ్బులు భారీ మోసంలో పొందారంటే, ఇయన్నీ కూడాను మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. ఇయన్నీ ఈరోజు తెలుసుకుందాం. సో, అది ఎలా జరిగిందంటే, కలివికోడి ఇది అత్యంత అరుదైన పక్షి. ఈ పక్షి గురించి మీకు చాలా మందికి తెలిసి ఉంటది. కొంతమంది తెలీదేమో. సో, నీ పక్కన ఉంది అదే అది. సో, అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి ఈ పక్షి చేరుతున్న క్రమంలో మళ్ళీ లంకమల్ల అటవీ ప్రాంతంలో ఈ పక్షి కనిపించిందన్నమాట. అంతరించిపోతున్న ఆ పక్షిని కనుగొన్న అట్లూరు ప్రాంతానికి చెందిన రైతన్నకు అటవీ శాఖ ఉద్యోగం కూడా ఇచ్చింది అప్పట్లో. సో, దీంతో పక్షి ప్రేమికుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయన్నమాట. సో, 1848లో జార్డాన్ ఈ పక్షిని కనుగొన్నాడు. సో, ఇంగ్లీష్‌లో దీన్ని జార్డాన్స్ కోర్సర్ అని అంటా ఉంటారన్నమాట. దీని శాస్త్రీయ నామం ఒకసారి చూసుకుంటే రినోస్టిలస్ బైటర్స్కేటస్ అని దీని శాస్త్రీయ నామం ఉంది. అయితే భారత ప్రభుత్వం అటవీ జంతు సంరక్షణ చట్టం కింద 1972 కింద ఈ పక్షి సంరక్షించబడుతూ ఉంది అప్పటి నుంచి కూడా. సో, పక్షి జాడ లంకమలలో లభ్యం కావడంతో అత్యధిక నిధులను కేటాయించి సంరక్షణ చర్యలను చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సో, ఇందుకోసం వందల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల కూడా చేసింది. రాత్రి వేళల్లో మాత్రమే కనిపించి ఈ పక్షి ఆనవాళ్ళ కోసం కనీసం లంకలమల్ల అడవి ప్రాంతంలో దగ్గరగా 117 సీసీ కెమెరాలు కూడా అమర్చేశారంటే అర్థం చేసుకోండి. ఎంత ప్రత్యేకమైన పక్షో. సో, కలివికోడి కూతను కూడా రికార్డ్ కూడా చేశారు అప్పట్లో. సో, అంతేకాదు ఆ ప్రాంతం గుండా వచ్చే తెలుగు గంగా కాలువ పనులు సైతం రద్దు చేశారు. ఎప్పట్లో? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ టైంలో అప్పట్లో ఆ కాలువను కూడా రద్దు చేశారు. అయితే పేలుడు శబ్దాల వల్ల పక్షి జాడ మళ్ళీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని భావించి వైఎస్ హయాంలోని దాని సంరక్షణ కోసమే పాటుపడ్డారు. సో, ఈ క్రమంలోనే అట్లూరుకు సమీపంలో కలివికోడి రక్షణ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. సో, దీన్ని అదునుగా భావించిన కొందరు నేతలు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించి కోట్ల రూపాయలు కాజేశారు. సో, భూమిలో చెట్లకు, బోర్లకు, నిర్మాణాలకు పరిహారం చెల్లించలేదని కోర్టుని ఆశ్రయించి కోట్ల రూపాయల పరిహారాన్ని కాజేశారు. గుజ్జల సరోజమ్మ పేరును దుంపల సరోజమ్మగా, భర్త రాజారెడ్డి పేరును సైతం మాధవయ్యగా మార్చి పరిహారం పేరిట కోట్లు వెనకేసుకున్నారు వాళ్ళంతా కూడా. సో, మరో మహిళ నాగేళ్ల పార్వతమ్మ అయితే పార్వతమ్మగా, భర్త పెద్ది సుబ్బారెడ్డి అయితే సుబ్బారెడ్డిగా మార్చి కోట్ల రూపాయలు కోర్ట్‌ని ఆశ్రయించి కొట్టేశారాళ్ళు. సో, ఇక ఆధార్ కార్డ్‌ను సైతం మార్చి పరిహారం పొందారు వాళ్ళు. ఏ విధంగా అంటే ఖమ్మం వెంకట్రామరెడ్డి, డంపాల నరసింహారెడ్డి పేరులతో వేరు ఫోటోలతో కార్డులు సృష్టించి కోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి దగ్గరగా రూ. 2,39,04,522 పరిహారం పొందారంటే ఇటువంటి క్రైమ్ చేశారు. ఎంత ప్లానింగ్‌తో వీళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేశారో అర్థం చేసుకోండి. సో, అంతేకాకుండా పరిహారం చెల్లింపు ఆలస్యానికి అదనంగా అంటే వడ్డీగా రూ. 70,00,000 వాళ్ళ దగ్గర నుంచి హైకోర్ట్ నుంచి తీసుకున్నారంటే మళ్ళీ పిటిషన్ ఏసి అర్థం చేసుకోండి. సో, దీంతో అక్కడ న్యాయవాదులకి అనుమానం వచ్చింది. ఏంటి ఎక్కువ వీళ్ళు ఇన్ని సార్లు కోర్టులో కేసేస్తున్నారో, ప్రభుత్వం కూడా ఏ విధంగా ఈళ్ళకి ఇస్తుంది? అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి న్యాయవాదులు ఒక కన్నేసి మొత్తం ఎంక్వైరీ చేశారన్నమాట. మొత్తం వివరాలన్నీ ఆరా తీయడంతో మోసాలన్నీ కూడా బయటకొచ్చాయి. సో, సీఎంఎఫ్ఎస్ క్రింద ఆర్థిక శాఖ పరిహారం చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకున్నట్లు న్యాయస్థానానికి నివేదించడంతో విచారణకు ఆదేశించారు. సో, పరిహారంలో అలియాస్ అనే పదానికి చోటే లేదని తేల్చి చెప్పాయి. సో, ఒకే ఆధార్ కార్డు నంబర్‌పై 2 కార్డులు సృష్టించడం, వాటిల్లో వేర్వేరు ఫోటోలు ఉండడంపై విచారణకు ఆదేశించారు. బ్యాంకు ఖాతా దండాల నరసింహారెడ్డి పేరిట ఉండగా, జీఎన్ఎస్ఎస్ స్పెషల్ కలెక్టర్ మాత్రం కమ్మ వెంకటరామరెడ్డి పేరిట పరిహారం చెల్లింపులపై సిఫారసు చేయడం పలు అనుమానాలకు దారితీస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలైతే వస్తున్నాయి. సో, భూముల్లో ఎలాంటి నిర్మాణాలు, చెట్లు లేకపోయినా పరిహారం పొందినట్లు ఆరోపణలున్నాయి. సో, ఆర్‌డీఓ ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా ఇంజినీరింగు, అటవీ ఉద్యానవన శాఖలు అదేవిధంగా నివేదిక సమర్పించడంపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. సో, తంబలగొండి గ్రామ ఓటర్ల జాబితాను పరిశీలించగా కంబం వెంకటరామరెడ్డి లేనట్లు తెలుస్తోందని నివేదించారు. సో, 2021లో భూసేకరణ అధికారి సమర్పించిన ఫారం సిలో జత చేసిన ఫోటో 2015 నాటికి 75 సంవత్సరాల వ్యక్తికి సరిపోలేదని నివేదికలో పేర్కొన్నారు. సో, ఇది ఏ ఏ ఏది ఏమైనా ఈ దందా వెనక భారీ ప్రణాళిక ప్రకారం కోట్లు కాజేసే కుట్ర దాగి ఉన్నది అక్షరాల సత్యమని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎదురుంగానే పుట్టి వాళ్ళు, వాళ్ళ ఎదురుంగానే పెరిగి, వాళ్ళ ఎదురుంగానే పనులకు వెళ్ళి
కూలి పనులు చేసుకున్న వ్యక్తులు వాళ్ళ ఎదురుంగానే పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని, వాళ్ళ ఎదురుంగానే మంచి మంచి లగ్జరీ కార్‌లో తిరుగుతా ఉంటే స్థానికులకు ఆటోమేటిక్‌గా అనుమానం వస్తుంది. అదే విధంగా అక్కడ లాయర్‌లకు కూడా అనుమానం వచ్చి, వాళ్ళ మీదైతే ఒక కన్ను వేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా కూడా వెలుగులోకొచ్చింది. సో, మరి దీంట్లో ఎటువంటి ఎవరిది తప్పున్నది? అసల కోర్టు తప్పా? లేకపోతే ఈ డబ్బులు కాజేసిన వాళ్ళు తప్పా? అనే దాని మీద మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో ఇంకా దీని మీద ఎంక్వైరీ పెట్టి కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో దోషులెవరనేది కూడా నిర్ధారిస్తారు. మరి వేచి చూద్దాం. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.